ఎందుకు దాన్ని కొత్తగా ఏదో జరిగినట్టుగా చూస్తారు? దేశంలో అన్ని పార్టీలు చేసేది ఇదే గదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకటి. మొన్న టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది, రేపు ఇంకొకరు చేస్తారు. ఇంకో రాష్ట్రంలో ఇంకొక ఆయన చేస్తున్నాడు. అందరూ ఒకటే కదా! ఇంకేముంది అందులో మనం పెద్దగా గొప్పగా మాట్లాడుకొని ఈయన ఇది చేసిండు, అది చేసిండు అని అనుకోవడానికి. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిందనే మనము తిట్టి తిట్టి దొంగ లంగ మోసగాడు విధవ మూర్ఖుడు అహంకారి వాడంతా ప్రజాస్వామ్య వ్యతిరేక ఇంకో లేడు రాజ్యాంగానికి కొని చేసిండని ఇన్ని మాట్లాడినాం మనం మాట్లాడినాం కదా. ఇవాళ ఇది చాలా సాధారణమైన విషయము. వీడాడు పోతాడు వాడిడు పోతాడు మన కళ్ళు మూసుకొని కూర్చోవాలా నోటికి తాళం వేసుకోవాలంటే ఎట్లయితుంది? నేరమే అధికారమే నేరస్తులు చేస్తున్నప్పుడు ఓకే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడే. ఇవాళ జీవన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఒక ప్రయత్నం చేస్తాడు. దీంట్లో అయినా తర్వాత రాజు పడతాడు కావచ్చు, ఎందుకంటే ఈ ఎదవ రాజకీయాల్లో రాజు పడకపోతే బతకలేం కాబట్టి రాజు పడతారు కాదు. కానీ ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించడం నేర్చుకోకపోతే వాడు ఎమ్మెల్యే అయితేంది, ఎంపీ అయితేంది, వాడు మంత్రి అయితేంది, ముఖ్యమంత్రి అయితేంది, అంత విధవలు ఎందుకు బతికేది? ఆ బతుకు ఎందుకు కావాలా? ఇవన్నీ కావాలా బతుకు? పోయి సావండి. అరే కనీసం నీచ రాజకీయాలను ప్రశ్నించకపోతే తర్వాత నువ్వు రాజీ పడతావా? నువ్వు మళ్ళా ఏదో ప్రజలకు ఉపయోగపడే ఏదో పదవి తీసుకొని పోతావా? అది వేరే విషయం. అరే ప్రశ్నించడం చేతగాని విధవలు, అరే మీరు ఎందుకు ఎమ్మెల్యేలు, మీరు మంత్రులు కూడా ఎందుకు సావండి ఎక్కడైనా పడి. మీ ముఖ్యమంత్రి ఏ విషయాలైతే మాట్లాడిండో మీ మేనిఫెస్టోలో పెడతారు, మేము పార్టీలో తీసుకోమని చెప్తారు. దాన్ని వ్యతిరేకించి మీ ముఖ్యమంత్రి చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? సత్య శివలాగా ఉండడానిక? పొంగులేటి మాట్లాడతాడు కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా. సీతక్క నువ్వేం చేస్తున్నావు? నీ నక్సలైట్ని తుపాకులు వేసుకొని ఫోటోలు పెడతావు కదా. రేవంత్ రెడ్డి చేసే తప్పుల్ని మీరు ఎందుకు ప్రశ్నించరు? ప్రశ్నించకపోతే రేపు మిమ్మల్ని కూడా అదే గతి పట్టిస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు కనుక ప్రశ్నించకపోతే జీవన్ రెడ్డికి జరిగింది నాకెందుకులే, రేపు ఇంకోని జరిగింది నాకెందుకులే అని ఊకుంటే రేపు సీతక్క కూడా ఇదే గతి పడుతుంది. ఇప్పుడు రాజకీయాలు మారిపోయినాయి కదా. ఒకప్పుడు మీరు అనుకున్న రాజకీయాలు, మీరు ఉండాలి అనుకున్న రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయా? మరి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఆంధ్రప్రదేశ్లో ఉంటే అయిపోదా? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఇప్పుడు మీరు కాంగ్రెస్ హైకమాండ్ని వెనకేసుకొస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అనుమతి లేనిదే ఆయన అడుగు కూడా వేయడానికి అవకాశం లేదు కదా. సరే ఆయన ఏదో చెప్పి చేసిండని అంటున్నారు. సో వాళ్ళు ఓపెన్గానే ఇప్పుడు ఇంత జరుగుతున్న వాళ్ళన్న మాట్లాడాలి కదా, మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడలేవు. ఇవాళ నిన్నటి నుంచి శ్రీధర్ బాబు ఢిల్లీ వాళ్ళు బట్టి పోయిండంటే ఎవరి వల్ల పోయిండు? ఢిల్లీ వాళ్ళు చెప్పకపోతే పోతారా? రేవంత్ పంపించండి. రేవంత్ చెప్తే వీళ్ళు వింటారు. అబ్బాలే ఉన్నావు అస్సలు అది కానే కాదు. ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది? నేను అందుకనే ఓపెన్గా చెప్తున్నా, ఢిల్లీ వాళ్ళు అవసరమైతే జీవన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మాట్లాడేంతవరకు ఇది టీకప్పు తుఫానే కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ మీడియా భాషలు ఏదైనా కావచ్చు, కానీ ఇది ఇప్పటికిప్పుడు పరిష్కారం కాదు. ఇప్పటికిప్పుడు కాదు. రాజీనామా చేస్తారంటారా? ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అది వాళ్ళు దాన్ని ఒప్పుకోరు, అది వేరే విషయం. అదే లేకపోతే సెక్రటరీను చైర్మన్ దొరకకుండా చేస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన చైర్మన్ ఫోన్ చేసిండట, నేను లేని నల్గొండలో ఉన్నానట. సెక్రటరీ అడిగితే నాకు ఇవ్వద్దు, మీరు సార్కే ఇవ్వాలని ఆయన అన్నారట. అట్లా చేస్తారు. ఇంకా 1-2 రోజులు ఇట్టే నడుస్తుంది. ఇప్పటికిప్పుడు ఇది పరిష్కారం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం ఒంటి కాలు మీద తిరుగుతున్నారు, సప్పట్లు కొడుతురా. ఇప్పుడు ఈ రెండు వర్గాల ఇక్కడ అంతే మరి యాంటీ అనుకూల. ఇప్పుడు బట్టి పోయిండు, మీరు ఆన్నే ఉన్నారు. బట్టి లోపల ఏం చెప్పిండు మీకు ఏం తెలుసు? తెలియదు. పెదవులతోటి ఏం సైగా చేసిండు, నొసటితోటి ఏం సైగా చేసిండు. వీళ్ళ జేబులో పెన్నులే 3 రకాల పెన్నులు ఉంటాయట, ఒక్కొక్క పెన్నుకు ఒక్కొక్క అర్థం అట. వీళ్ళు ఏ సైగలు చేస్తారు ఏమని తెలుసు? అవును. ఇప్పటికిప్పుడు ఇది పరిష్కారం కానియరు. ఈ ఎపిసోడ్ ఇట్లే ఉంటుందా కాంగ్రెస్లో ఎన్నటికీ? ఇదే రకమైన దీని ఏదో డెమోక్రసీ అని, లేకపోతే ఇంటర్నల్ డెమోక్రసీ అని రకరకాల పేర్లు పెడతారు, కానీ దీనివల్ల అసలైన ఇష్యూస్ కూడా పక్కకు పోయే అవకాశం, ప్రమాదం ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళా మన తొలి వేరు ద్వారా నేను మీ ద్వారా విన్నవించుకుంటున్నా, రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇటువంటి అన్ని బంద్ చేయండి.
మీ ప్రభుత్వానికి మీ ముఖ్యమంత్రి సీటుకి ఏ ప్రమాదం లేదు. ఒకవేళ ప్రమాదం ఉంటే బయట నుంచి లేదు, లోపటి నుంచే ఉంటుంది. బయట నుంచి వచ్చి ఎవ్వడు కూడా దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవ్వరు లేడు. ఆయన కూడా లోపల నుంచే భయం ఉందేమో, అందుకే చేస్తున్నాడేమో. లోపల నుంచి ఉంటే నువ్వు లోపల పరిష్కరించుకో. ఒక 10 అటు ఇటు అయితే కథమే కదా సార్. ఎవ్వడు పోడు, అధిష్టానం కాదని ఎవడు పోడు. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే జరుగుతుంది. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే మంచిగా ప్రజల్లో పోయి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడి ఏదైనా చేస్తే ఆయనకి ఎదురు లేదు అసలు. రేవంత్ రెడ్డి గారి పాలనకి ముఖ్యమంత్రి పదవికి ఏ గండం లేదు. అనవసరంగా లేనిపోయి అని గొక్కుంటాడు.